దేవునికి స్తోత్రం. ప్రభువు మనందరిని దీవించును కాక. ఈ దినము దేవుడు ఆయన బలమైన అగ్ని వంటి మాట చేత మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు దహించు అగ్ని. ఆయన అత్యంత భీకరమైన దేవుడు. ఆయన గొప్ప దేవుడు. దహించు అగ్ని అయి ఉన్నాడు మన దేవుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ శత్రువు నిన్ను ఎంతగా వెంటాడుతున్నాడో, నీ శత్రువుని దేవుడు దహించు అగ్ని అయి పూర్తిగా కాల్చివేస్తున్నాడు. ఆయన అగ్నితో అనేకమైన దురాత్మ శక్తుల క్రియలను కాల్చివేస్తూ నీ జీవితంలో వెంటాడుతున్న దుష్ట సైన్యాన్ని, శత్రువు సైన్యాన్ని కాల్చి బూడిద చేస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడండి. ఎవ్వనికి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఏ శ్రమకు కూడా మనము దిగులు పడవలసిన అవసరం లేదు. ఏ అనారోగ్యానికి కూడా నువ్వు జడియవలసిన అవసరం లేదు. నీవు దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉంటే దేవుడు నీ చుట్టూ ఆయన అద్భుతమైన అగ్ని కంచె వేస్తూ ఉంటాడు. నీ శత్రువుని దహించు అగ్ని అయిన దేవుడు కాల్చివేస్తాడు. నీ అనారోగ్యాన్ని కాల్చివేయబోతున్నాడు. ఎవరైతే ఏదైతే నీకు విరోధంగా పనిచేస్తుందో ఆయుధమో దాన్ని విరగొట్టబోతున్నాడు. చాలామంది చిన్న సమస్య రాగానే భయపడిపోతూ ఉంటారు. దేవునిలో బలముగా ఉంటారు. దేవుని ప్రార్థన బాగా చేస్తూ ఉంటారు. ఆయన మాటలు బలంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన సన్నిధిలో స్థిరంగా నిలబడతారు. కానీ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శత్రువు ద్వారా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే భయపడిపోయి టెన్షన్ పడుతూ ఉంటారు. ఏ శ్రమ అయినా, ఏ టెన్షన్ అయినా, ఏ భయమైనా, ఏ అనారోగ్యమైనా, ఏ పరిస్థితి అయినా నిన్ను ఏదైతే బాధిస్తుందో, భయపడబెడుతుందో దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ జీవితంలో నేను దహించు అగ్నివలే నీకు తోడుండి నిన్ను నడిపిస్తానంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేనికి భయపడుతున్నావో, ఏ శత్రువుకు టెన్షన్ పడుతూ భయపడుతూ గడగడలాడిపోతున్నావో దేవుడు అంటున్నాడు, నీకు నేను దహించు అగ్నివలే ఉన్నాను, నీ ముందు నడుచువాడు యెహోవానే. ప్రియ సహోదరుడా, ప్రతి దానికి భయపడమే. ఎందుకండి భయము? ప్రతి విషయంలో దేవుడంటే భయపడాలా, వేరే దేనికి భయపడకూడదు. దేవునికి మాత్రమే భయపడాలి మనం. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుడు ప్రతి విషయంలో మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేనికి భయపడకు. ఈరోజు నీ జీవితం గురించి నువ్వు భయపడకు. ఈరోజు నీకున్న శ్రమల గురించి భయపడకు. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుంటున్నాడు. నీ శత్రువు సైన్యాన్ని తరిమి కొట్టబోతున్నాడు. దేవుడు ఈ ఉదయంకాల సమయం వద్దున నీతో బలంగా మాట్లాడుతున్నాడు. సహోదరి, నీకు ముందు నేను నిలబడి ఉన్నాను. ప్రియ కుమార్తె, కుమారుడు, నేను దహించు అగ్ని అయి ఉన్నాను. కాబట్టి నీకు విరోధంగా ఏది వచ్చినా సమస్తము కాల్చివేస్తాను. నీకు విరోధంగా ఏది పని చేసినా అంతా కూడా కాల్చి బూడిద చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏది విరోధంగా పనిచేస్తుందో దేవుడు అంటున్నాడో ఖచ్చితంగా దహించు అగ్ని అయిన దేవుడు సమస్తము దుష్టత్వాన్ని కాల్చివేసి నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. అటువంటి ఆశీర్వాదం ప్రభు మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మాకు విరోధంగా పనిచేస్తున్న ఆయుధాలను విర్రగొట్టి ప్రభు మా శత్రువు సైన్యాన్ని, దుష్ట రాజ్య సైన్య సమూహాన్ని నీ అగ్నితో కాల్చివేసినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాలలో కూడా అద్భుతాలు, ఆశీర్వాదములు, వరములు, ఫలములు, సమృద్ధి, సంతోషంతో నింపమని నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.